మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని లావేరు గ్రామం వస్త్రపురి కాలనీలో ఉన్నాం. మన పక్కన సాయి గారు, శంకర్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు కొండ సత్యనారాయణ గారు మనతోటి ఉన్నారు. సాయి వాళ్ళ నాన్నగారు పేరండి శ్రీను గారు మనతోటి ఉన్నారు. ఈరోజు మనం ఈ వస్త్రాలను తయారీ విధానం, వాటి యొక్క గొప్పతనం, ప్రాచీన కళ ఎలా ఉంటుందన్న విషయం మీద మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇది మన చేతిలో ఉన్నటువంటివి ఇవి కాటన్ అండి. కాటనే కదండి ఇది కాటన్ థ్రెడ్స్ అంటారు. కాటన్ నుంచి దీన్ని తయారు చేస్తారు. మనకి పీలికలు అంటారు వీళ్ళు తెలుగులో, పీలికలు అంటారు. ఈ పీలికల్లో అనేక రకమైన కలర్లు వాళ్ళు కలుపుతారు. తర్వాత పచ్చరంగు అయితే పచ్చరంగు, ఎరుపు రంగు అయితే ఎరుపు రంగు, ఇది వారు నేసింది ఏనంటండి. మంచి కాటన్. ఇది ఏం కలర్ అండి? ఇది ఆరెంజ్ కలర్ అనమాట. కలర్లో నేసి దాన్ని తర్వాత మనకి బయటికి తీసుకొస్తారు. మనం వారి ఇంట్లోనే ఈరోజు మనం వెళ్ళి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. ఇది పీలికలు అంటారు. ఒకటిగా నుండి పీలిక అంటారు. మనకి ఇవి అన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని గుళ్ళు అంటారు. 10 పీలికలు ఉంటే ఒక గుళ్ళు అంటారు. 10 పీలికలు అయితే ఒక గిల్లు అంటారు. దీన్ని టెంకాలు అంటారు. యాక్చువల్గా పడుగు పేరు, ఒక్కొక్క పడుగుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. దీని యొక్క కలర్కి టెంకాలు ఇవ్వండి అని మేము సావుకారిని అడిగితే వాళ్ళు ఇస్తారు. దీని పేరు దాన్ని అంటారు. ఇది ఫస్ట్ దీన్ని థ్రెడ్స్ అంటారు. అంటే దారములు, ఒక్కొక్క దారమును ఇలా వస్తుంది చూసారా, ఒక్కొక్క దారము వస్తుంది. సో మేము దీన్ని ఒక్కొక్క దారము కలిపి దీన్ని ఒక గెంజి పెట్టి ఫస్ట్ దీనికి గెంజిలో ముంచి ఒక 2 days గెంజిలో ఉంచుతారు. నానబెట్టాక తీసి అది మళ్ళీ ఒక డబ్బాకి తోడుతారు. మీరు చూసారు కదా ఇందాకలా, అది డబ్బాకి తోడుతారు. తర్వాత ఒక ఆసు దగ్గరికి వెళ్తారు. ఆ ఆసు దగ్గర నుంచి ఇది చిన్నదిగా వచ్చింది కదా, అప్పుడు ఒక పెద్ద సమూలంగా పెద్దదిగా వస్తుంది. దాని తర్వాత దాన్ని సరి కింద మార్చుతారు. సరి మార్చిన వేడల ఆ సరి నుంచి అల్లు కింద మార్చుతారు. అల్లుని గెంజి వేసి ఆ సరి మార్చే విధానం ఎలా ఉంటుంది అంటే, దానికి గెంజి కానీ ఇంకా ఒక మనం తలకి దువ్వుకునే దువ్వని ఎలా ఉంటుందో, ఒక సరికి దువ్వుకునే ఒక కుంచి అంటారు దాని పేరు. సో మీరు కుంచి చూసినట్లు ఎడలా అయితే ఇది దాని కుంచి అంటారు దీన్ని. దీనితో మనం గెంజి వేసి దీన్ని అలా పామిన ఎడల అది అనేది ఒక సరి కింద ఒక తిక్కుగా ఉంటది. ఇప్పుడు ఇది దారం ఎంత సుత్తమెత్తంగా ఉన్నదో అది గెంజి వేసిన ఎడల దారం అనేది చాలా తిక్కు వస్తుంది. అది అంత బేగ తెగదు. మన గాలిపేట యొక్క దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనంత దృఢంగా మారుతుంది. తర్వాత మనం అల్లు కింద మార్చుతారు. అల్లుని ఎలా మార్చుతారంటే సరిని 2 భాగాలుగా విడదీస్తారు. అది ఒక ఓన్లీ చేనేత కార్మికుడికి మాత్రమే ఆ యొక్క గమ్మత్తు తెలుస్తుంది. అది మన యొక్క సాధారణ మనుషులకి తెలియదు. అది మానవ మాత్రుడికి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో అది ఒక అల్లుగా మారిన ఎడల ఒక 5 చీరల కింద మారుతుంది. అంటే 5 చీరల యొక్క వెడల్పుని అది అల్లు కింద మార్చుతారు. ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమిటనేటువంటిది మనం చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం లావేరు గ్రామంలో వస్త్రపురి కాలనీలో ఉన్నాము. ఈరోజు మనం చీరలను, చేనేత వస్త్రాలను ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. అందులో ముఖ్యంగా ప్రధాన భాగంగా మొట్టమొదటిది కండ్లు పట్టడం. మీరందరూ దీన్ని చూసే ఉంటారు. తెలుగులో దీన్ని రాట్నం అంటారు. అందరూ చూసే ఉంటారు. గాంధీ తాత ఉడుకుతూ ఉంటారు. దీన్ని చరక అని కూడా అంటారు హిందీలో. దీన్ని పీలికలు అంటారు. వీటిని రాటి మీదకి వేసి ఇలా దారాన్ని తీసి వీటిని కండ్లు అంటారు. వీటి మీదకి వడుకుతారు. ఓసు పుల్లలు అని కూడా అంటారు. వడికిన తర్వాత ఇలా కండిగా తయారవుతుంది. ఇలా కండిగా తయారైనటువంటి, ఇప్పుడు ఇంగ్లీష్ లో రీల్ దారాలు అంటారు కదా, ఇలా తయారవుతుంది. దాన్ని మగ్గం మీదకి నాడిలో పెట్టి వేస్తారు. నాడి అంటే మన చేతిలో ఇక్కడ నుంచి గుండె వరకు కొట్టుకుంటుంది కాబట్టి ధమనులు సిరలాగా అటు ఇటు వెళ్తుంది కాబట్టి దాన్ని నాడి అంటారు. దీన్ని నాడి అంటారు. ఈ నాడి లోపలికి ఈ కండిని సెట్ చేసి ఇలా పెట్టి ఇందులో నుంచి దారాన్ని తీస్తారు. ఇందులో నుంచి దారాన్ని తీసి దీన్ని మగ్గంలోనికి అమర్చుతారు. అలా అమర్చడం వల్ల చీర తయారవుతుంది. ఇప్పుడు లోపల ప్రాసెస్ చూద్దాం. నూలు గుంజుతాం, నీటిలో గుంజుతాం. నీటిలో గుంజి 2 రోజులు ఊరబెట్టేసి మళ్ళీ అది గంజిలో తడిపేసి ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టేసి డబ్బాలకి తోడతాం. అలాగా డబ్బాలు ఉన్నాయి, అలా డబ్బాలు తోడతాం. వీటి మీద అవి డబ్బాలు అంటారు. డబ్బాలు అంటారు అనేసి ఈ డబ్బాల మీద తోడేసి
మళ్ళీ ఆశకి ఇస్తాం మరాసలు అక్కడ ఉన్నది ఇంకా పెద్దది చెప్పింది దానికి ఇస్తాం. దాన్ని తెచ్చాక సరికడతాం. సరికట్టేసి దానికి గంజి గట్ట వేస్తాం సరికి. అది అయ్యాక మళ్ళీ అల్లు పడతాం. అచ్చుగా దీనికి తెంపి అతుకుతాం అనమాట. తెంపాం తెల్లారేసి ఇవి అతికేసి దీనికి అతికామన్నమాట. అవన్నీ దారం అనేటువంటిది ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తారు. దానికి దీనికి ఒక్కొక్క పోం అతకాలి. మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు? పీలికలు అంటారు. పీలికలు అంటారు. అవే ఒరిజినల్ అన్నమాట. దానితోటే దారం తయారవుతుంది. మనం ఇందాక ఇక్కడ చూసాం రాట్నం తోటి ఇందాక దారం ఇలా తీస్తారు దీని నుంచి. దాని తర్వాత దీంట్లోకి దారం అనేటువంటి ఎక్కించి దాని తర్వాత చీర అనేటువంటిది నేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం, అది ఎలా చేస్తారు. దూది పత్తి అనేది పీలికలు తయారవుతాయి. పీలికలు తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే నీటిలో ఉతికేసి నీటిలో గుంజి దాన్ని 2 రోజులు ఊరబెట్టిన తర్వాత వేడి గింజలో తడిపి దాన్ని ఎండబెట్టి మళ్ళీ ఎండబెడతారు. బాగా ఎండిన తర్వాత ఒక రాట్నం కనేసి ఒక డబ్బా ఉంటుంది. డబ్బాలు చూపించాం. ఈ డబ్బా మీద తోడి ఒక ఆస్ అనేది ఉంటుంది. ఆ ఆస్కి వెళ్ళాక దాన్ని ఒక చక్రం లాంటిగా తిప్పి పడుగు తీసుకొచ్చి సరికట్టి ఆ సరి అనేది మళ్ళీ బియ్యం రుబ్బేసి వేడి గింజ మరగబెట్టి ఈ పిండి అనేది అందులో వేసి దాన్ని గింజి తయారు చేసి పంపుతో సరి మీద వేసి ఈ సరి అనేది బాగా ఒక పోము గట్టిగా అవ్వడానికి గట్టి పెట్టి దీన్ని సరి అంటారు. దీన్ని సరి అయిన తర్వాత అల్లు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపించండి. అనిపిస్తుంది. దీనికి అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసి అప్పుడు దీనికి అటాక్ చేసిన తర్వాత ఇది అచ్చు అంటారు. దీన్ని అచ్చు మొగ్గానికి వెళ్ళిన తర్వాత అల్లు పెట్టాము. ఇది నాడి అంటారు దీన్ని. ఇది నాడి. దీనికి ఇది ఓస అంటే దీన్ని కండి పట్టేసి ఇలాగ నాడికి దోపి దారం పెట్టారు. దాంట్లో దారం పెట్టి ఇది మొగ్గానికి అంతా ఇది మొగ్గం అంటారు. దీన్ని ఉడత అంటారు. ఇది సురుగులు. ఇది నాడి ఇలా పెట్టేసి ఇలాగ చేస్తున్నాం అనుకోండి. ఇలా చేస్తాం. ఇది దోనుగు, ఇది మొగ్గం, ఇది అచ్చు, ఇది దండి, అది భీమ. అంటే ఇది 18 షర్ట్లు అనుకోండి. 8 షర్ట్లు చుట్టేసి దాన్ని పోగులు రోల్ అనమాట. రోల్ అంటారు దాన్ని. దీన్ని అలాగా తయారు చేస్తాను. ఇది అసలు ఎలా ప్రాసెస్ అనేది ఒక్కసారి వేయండి. దానికి దారం ఎలా వస్తుంది? ఇది నాడికి నాడిలో కండి పెట్టి దీన్ని అలా పెట్టిన తర్వాత ఈ బిజ్జలో సులువులో పెట్టిన తర్వాత ఒక కిందని 2 పావాలు అనేసి ఉంటాయి. 2 పావాలు ఉన్న తర్వాత అంటే కాళ్ళు తొక్కేటువంటి కుడికాలు తొక్కానండి కనిపిస్తుంది. కుడికాలు తొక్కిన తర్వాత ఇలా లాగుతూ అప్పుడు ఎడం చేతి వైపు వెళ్తుంది. మళ్ళీ కుడికాలు పైకి లేపి ఎడంకాలు మడితే కుడికాలు పైకి లేస్తుంది. దాన్ని మళ్ళీ దీన్ని ఏంటంటే కచ్చి ద్వారాగా వస్తుంటది అన్నమాట. ఒక తాడు చూసావా? వెళ్ళింది. వెళ్తూ మళ్ళీ ఎడంకాలు మడుతుండగా కుడికాలు పైకి లేపి మళ్ళీ దాన్ని అట్టించి మిత్రులారా, మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. శ్రీకాకుళం ఇక్కడ మనం లావేరు ఊర్లోని చేనేత కార్మికులు వారి ఇంట్లో ఉన్నాం. మీ పేరండి? సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. కొండక సత్యనారాయణ వారి ఇంట్లో ఉన్నాం. వారు దీన్ని దారంతో
మగ్గం ఎలా చేస్తారు, మగ్గం చేసిన తర్వాత మరి వచ్చినటువంటి అది ఏదైతే ఉంటుందో ఆ వస్త్రం ఎలా ఉంటుందో, ఆ చీరలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది ప్యూర్ కాటన్. ఇదంతా కూడా దీన్ని ముందే వారు పోగుకి రంగు వేస్తారు, వేడి నీళ్ళలో రంగు వేసి దానికి కావాల్సిన విధంగా మరి ఆ రంగునటువంటి మారుస్తారు. ఎరుపు అయితే ఎరుపు వేస్తుంటారు, మరి పసుపు అయితే పసుపు, బులుగు అయితే బులుగు, అంతే కదండి వేస్తారు. ఇది ప్యూర్ కాటన్ మనకు కనిపిస్తుంది అనమాట. కాటన్ కి నార్మల్ పాలిస్టర్ కి తేడా మనకు వీరినే తెలిసిపోతుంది. దీని తర్వాత ఇదండి ఇవి వైట్ మీద పీలికల మీద అలా వేడి నీళ్ళలో ముంచినప్పుడు దీనికి ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకు కనిపిస్తున్నది కాషాయం, తర్వాత ఇది ఆరెంజ్ కలర్, తర్వాత ఇది పచ్చ కలర్ అంటే గ్రీన్ అన్నమాట. ఇది చూడండి, దీన్ని ఆ మగ్గంలో అలా నైసిన తర్వాత ఇలాగా మనకి ఒక వస్త్రం అనేటువంటిది తయారవుతుంది. దీని తర్వాత దీని నుంచే మళ్ళీ రంగులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇది ప్లెయిన్, ఇది సాదాగా ప్లెయిన్ అంటే ఇది నార్మల్ కాటన్. ఈ కాటన్ మీద తర్వాత ప్రాసెస్ బ్లీచింగ్ చేసి దీన్ని ఇలా వైట్ గా మారుస్తారు. చూసారా ఎంత వైట్ ఉందో? ఇది ప్యూర్ కాటన్. ఇక మన పత్తి ఎలా వచ్చింది, ఇక ఆ పత్తి దీంట్లో రంగు ఏం కలపరు. ఈ రంగు కలపని వాటిల్లో దాని తర్వాత ఏమంటారండి, దాని ప్రాసెస్ ఏమంటారు, కుంబీ చేస్తారు. కుంబీ పాకం అంటారు చూడండి. అలాగా దాన్ని కుదిపి దాంట్లో అన్నమాట బ్లీచింగ్ వేసి దాన్ని వైట్ కలర్ లో తీసుకొస్తారు. ఇది మనకు వైట్ కలర్ ఇది కనిపిస్తున్నది. తర్వాత ఇది మనం వేసుకుంది కూడా వైటేనండి ఈరోజు. తర్వాత ఇదేమో పీల అంటే ఎల్లో కలరు అంటే పసుపు రంగు. తర్వాత ఇది వైలెట్ వంగపువ్వు కలర్, ఇది వైలెట్. తర్వాత ఇది గ్రీను, పచ్చ ఆకుపచ్చన కలర్ అన్నమాట. దీంట్లోనే థిక్ గ్రీన్ ఒకటి మనకు కనిపిస్తుంది, అంటే గ్రే గ్రీన్ అంటారు దీన్ని. చూసారా, ఈ కాటన్ లోనే ఈ రకాలుగా ఉంటుంది. ఇదిగోండి దాని యొక్క దారం, కండి ఓస అంటారు, కొంతమంది కండి అంటారు. కండి అంటే ఇది అనమాట, అంటే దారం యొక్క కండి. ఇది దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడతారు అనమాట. దీన్ని నాడి అంటారు. చూసారా బుల్లెట్ లాగా ఎలా ఉందో, ఇది లేకపోతే పని జరగదు. వీడు చిన్నవాడైనా మగ్గం పనిలో వీడే పెద్దవాడు అనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు స్వరపేటికి లాగా మనిషికి నాడి కొట్టుకోకపోతే ఎలాగో మనిషికి నాడి లేకపోతే ఏ విధంగానో అలాగే దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది దానిలా పెట్టేసేయండి. కాబట్టి చూసారు కదా, ఇవే ఒక వస్త్రాలు అనమాట. ఇన్ని వస్త్రాలు ఉంటాయి. వస్త్రాలతో ఇలా ఒక ఫోటో తీసేసి దీన్ని డబ్బా అంటారు. దీని డబ్బాని ముందు చుడతాం, దారం చుట్టిన తర్వాత అది తీసుకుని వచ్చి ఇక్కడ తీసుకుని వస్తాం. దీంట్లో మరాస అంటారు. ఇక్కడ చూడండి, ఈ డబ్బాని తీసుకుని వచ్చి ఇక్కడ పెడతాము. ఆ డబ్బాని మరాస కనెక్ట్ చేసి దాన్ని చుడతారు. దీన్ని మరాసు అంటారు. మరాసు వచ్చా. దీనికి మొత్తం ఎంత ఉంటుందండి? దీని దారాలు ఎన్ని చీరలు ఉంటాయి? ఈ దారాలు ఒక్కొక్క కలర్కి కూడా 20 డబ్బాలు వస్తాయి. 20 డబ్బాలు రావడం ద్వారా ఒక్కొక్క కలర్ కూడా 5 శారీస్ తయారవుతాయి. అచ్చా. లేదంటే 8 పంచులు తయారవుతాయి. అచ్చా. అవుట్పుట్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఇది సరికట్టుకుంటాం. అచ్చా. ఏదో పైకి చూపించండి. దీన్ని పొడిగా అంటారు. దీన్ని తీసుకొచ్చి బయట సరికడతాము. సరికట్టి అప్పుడు మగ్గానికి ఎక్కిస్తాం. అర్థమైంది. చూశారుగా మిత్రులారా, ఇది మన కార్మికుల యొక్క కార్యం, దినచర్య, వాళ్ళు చేసేటువంటి పనులు ఏదైతే ఉందో మగ్గ పరిశ్రమలో మనకు కనిపిస్తుంది. ఈ ఉండేటువంటి ఆశలో దాదాపు 5 చీరలకు సరిపడా దారాలు మనకు కనిపిస్తాయి. ఇటుపక్క ఎరుపు, పచ్చ, తెలుపులోనే 2 రంగులు కనిపిస్తున్నాయి. మనకి భవానీ శంకర్ గారు అన్ని విషయాలు కూడా చక్కగా క్లుప్తంగా వివరించారు. మీకు మా ధన్యవాదాలు ప్రేక్షకుల తరఫున, మా మిత్రులందరి తరఫున. వాళ్ళందరూ కూడా కొంతమంది हमारा हिंदी दोस्त भी है उधर, तो लोग क्या सोचेगा पता नहीं, लेकिन वो अच्छा तरफ से इधर हाथ से बनता है इधर साड़ी। अच्छा है, आप देख के अच्छा लगता है, मुझे लगा है. तो ఇది మనం ఈరోజు చూసినటువంటి విషయాలు. మరి ఒక విషయంతో మరి రేపు మేము ముందుకు వస్తాం. నమస్తే.